విష్ణుమూర్తి మత్స్యావతారం, నోవాహు వాడ ప్రమాదం, ఈ రెండింటిని ఎప్పుడైనా కంపేర్ చేసి చూసారా? మొత్తం సెనారియో అంతా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. ఈ రెండు జరగడానికి ఒకటే రీజన్ ఏంటంటే, భూమి మీద పాపం భరించలేనంత, టాలరేట్ చేయలేనంత రేంజ్కి పెరిగిపోయి ఇద్దరు దేవుళ్ళు కూడా భూమిని నాశనం చేద్దామని అనుకుంటారు. కంటిన్యూషన్ కోసం విష్ణుమూర్తి సత్యవ్రతుడిని, జీజస్ నోవాహుని సెలెక్ట్ చేసుకుని ఇద్దరు కూడా నౌకను రెడీ చేయమని చెప్తారు. అలాగే వాళ్ళకి రిక్వైర్డ్ ఉన్న వాటిని ఆ నౌక ద్వారా కాపాడి, నౌకలో ఉన్న వాళ్ళు కాకుండా మిగిలిన భూప్రపంచం మొత్తాన్ని కూడా ఇద్దరు కూడా జలప్రలయం సృష్టించి నాశనం చేసేస్తారు. రెండు గ్రంథాల్లో కూడా ఇంతటి మహా విపత్తు ముందు కానీ దాని తర్వాత కానీ ఎప్పుడు కూడా ఉండదు. జీసస్ నోవాహుకు చెప్తాడు ఇంతటి మహా విపత్తు మళ్ళీ కలగదు అని. అలాగే విష్ణుమూర్తి దాని తర్వాత 8 అవతారాలు ఎత్తుతాడు. అవన్నీ కూడా వార్నింగ్ బెల్సే తప్ప భూమి అంతా నాశనం అయిపోయేంత విపత్తులు ఎప్పుడు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నరసింహ అవతారం, హిరణ్యకశిపుడు వాళ్ళ సైన్యం, రామ అవతారం, రావణాసురుడు లంకారాజ్యం, అలాగే కృష్ణ అవతారం, పాండవులు కౌరవులు వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే నాశనం అవుతారు తప్ప ఆ విధంగా భూమి అంతా నాశనం అయిపోయేంత విధ్వంసం అయితే మళ్ళీ ఎప్పుడు జరగలేదు. అలాగే బ్రహ్మ, విష్ణు, శివుడు ట్రయో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ట్రయో ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు రాబోయేది కల్కి అవతారంలో మొత్తం భూమి అంతా నాశనం అయిపోయి సత్యయుగం స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. అలాగే జీసస్ రెండో రాకడలో కూడా బ్రతుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు మొత్తం అందరూ ఎత్తబడతారు, అంటే కంప్లీట్గా అయిపోతుంది అనేసి చెప్తారు. అలాగే రెండాటిల్లో కూడా మంచికి చెడుకి మధ్యలోనే ఎప్పుడు యుద్ధం జరుగుతుంటుంది. అలాగే రెండు గ్రంథాలు కూడా మనిషిని మనిషిలాగా మంచిగా బ్రతకమని చెప్తారు. ఇలా ఈ రెండింటిని కంపేర్ చేస్తూ సిమిలర్గా ఉన్న పాయింట్స్ మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.